హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి రివిజన్ క్లాస్ అయితే చూడబోతున్నామండి. సో గైస్, అంతకంటే ముందుగా చిన్న అప్డేట్ అండి. ఏంటంటే మన యాప్లో లాంచ్ చేసినటువంటి తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి 299 కోర్స్ ఆఫర్ అయితే సో పెరగబోతుందండి. ఈ మంత్ 15 నుండి ఈ అమౌంట్ 599 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కనుక మీరు 299తో తీసుకుంటే టాప్ 15 గ్రాండ్ టెస్ట్లు అయితే దీంతోనే ఉచితంగా వస్తాయి. లేదా మీరు వెయిట్ చేద్దాం తర్వాత తీసుకుందామంటే 599 అవుతుంది. సో ఈ యొక్క 15 మెగా గ్రాండ్ టెస్టులు కూడా రావు. ఓకేనా? అందరు కూడా గమనించాలి. ఓకేనా? ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలలో మనం క్రియేట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ నుండి 80/80 మార్క్స్ వచ్చాయండి. ముఖ్యంగా మెగా గ్రాండ్ టెస్ట్ల నుంచి అన్నీ కూడా దిగాయండి. 80కి 80% అంటే అర్థం చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, సబ్ టాపిక్ని కూడా మిస్ చేయకుండా అన్నీ కూడా కవర్ చేసాం. సేమ్ అదేవిధంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి, అంతేకాకుండా స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉందండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. టెస్ట్ సిరీస్లో చిన్న టైం దొరికినా కూడా సో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏ విధంగా తీసుకోవాలి మరి టెస్ట్ సిరీస్ అంటే, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. ఓకే, డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్లో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. చాప్టర్ వైజ్గా పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గాయస్, మరి ఈరోజు మనము ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి రివిజన్ క్లాసెస్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఇది. కంపల్సరిగా ఒక మార్క్ వస్తుందండి, డౌటే లేదు. రాసి పెట్టుకోండి ఇందులో నుంచి, ఈ టాపిక్ నుంచి. ఏంటిది మరి? ఫార్మసీ చట్టాలండి ఇవన్నీ కూడా. ఓకేనా? ఫార్మసీ యాక్ట్ 1948, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940, రూల్స్ 1945, ఎన్డీపీఎస్ యాక్ట్ 1985, డిపిసిఓ 1995, ఎంటీపీ యాక్ట్ 1971, మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ 1954. ఆల్రెడీ దీనిపైన ఒక క్లాస్ చేశాను, రివిజన్ క్లాస్. బట్ ఇంకొకటి అడిగారు, చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూద్దాం. ఓకే, ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. Under the NDPS Act, which organization in India is responsible for controlling the export and narcotic drugs? Under the NDPS Act, which organization in India is responsible for controlling the export of narcotics drugs? Answer option C అండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండి. ఓకే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. వివరాలు చూద్దాం. The Central Bureau of Narcotics oversees the control and regulation of narcotic drugs, import and export. Okay, important. Next one. What is the minimum age for absorption consent under the MTP Act without a parental or a guardian approval? Okay, what is the minimum age for abortion? So కన్సెంట్ అండర్ ద ఎంటీపీ యాక్ట్ వితౌట్ పేరెంటల్ ఆర్ గార్డియన్ అంటే పేరెంటల్ కానీ గార్డియన్ కానీ సో అప్రూవల్ అనేది లేకుండా అంటే అంటే వారి యొక్క ఆధ్వర్యంలో ఎన్ని సంవత్సరాల వారికి అబార్షన్ అనేది చేపించవచ్చు? 15, 18, 20, 21. ఆప్షన్ బి అండి 18 ఇయర్స్ అండి. ఓకేనా? మినిమం 18 ఇయర్స్ అయితే కంపల్సరిగా ఈ యొక్క పేరెంటల్ లేదా గార్డియన్ అప్రూవల్స్తో అయితే చేయవచ్చండి. ఓకేనా? ఎంటీపీ యాక్ట్ ప్రకారం చూద్దాం. అండర్ ద ఎంటీపీ యాక్ట్ ఎనీ ఉమెన్ ఓవర్ 18 ఇయర్స్ కెన్ కన్సెంట్ టు అన్ అబార్షన్ వితౌట్ ద నీడ్ ఫర్ పేరెంటల్ అప్రూవల్. అంటే 18 సంవత్సరాలు నిండిన వారికి అవసరం లేదంట, పేరెంటల్ కానీ గార్డియన్ కానీ అవసరము లేదు. ఓకేనా? తక్కువ ఉంటే మాత్రం కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, which section of the Drugs and Cosmetic Act deal with the misbranding of drugs? ఏ యాక్ట్ తెలియజేస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సెక్షన్ 17. ఓకే, సెక్షన్ 17 ఏం తెలియజేస్తుంది? సో డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ ప్రకారము
మిస్లీడింగ్ లేదా మిస్బ్రాండింగ్ ఆఫ్ డ్రగ్స్ గురించి అయితే ఉన్నటువంటి నిబంధనలను తెలియజేస్తుంది. సెక్షన్ 17 ఆఫ్ ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అడ్రస్ ద మిస్బ్రాండింగ్ అండ్ లేబులింగ్ ఆఫ్ డ్రగ్స్ గురించి అయితే ఇందులో ముఖ్యమైన నిబంధనలు ఉంటాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ షెడ్యూల్ వై ఇన్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ షెడ్యూల్ వై ఇన్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్? ఆప్షన్ ఏ అండి, గైడ్లైన్స్ ఫర్ క్లినికల్ ట్రయల్స్. గైడ్లైన్స్ ఫర్ క్లినికల్ ట్రయల్స్ గురించి మరి ఈ యొక్క షెడ్యూల్ వై డ్రగ్స్ అండ్ షెడ్యూల్ కాస్మెటిక్ యాక్ట్స్లో ఉంటుంది. ఓకే, షెడ్యూల్ వై ప్రొవైడ్స్ అ గైడ్లైన్స్ ఫర్ కండక్టింగ్ క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ అ న్యూ డ్రగ్స్ ఇన్ ఇండియా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ద ప్రైమరీ యాక్ట్ విచ్ ఆర్గనైజేషన్ సెట్స్ ద కరిక్యులం ఫర్ pharmacy education in India? As per the Pharmacy Act, which organization sets the curriculum for pharmacy education in India? Answer option C అండి, Pharmacy Control of India అండి, PCI అంటాం మనం దీన్ని, PCI Pharmacy Control Council of India. చూద్దాం. The Pharmacy Council of India is responsible for setting the curriculum for pharmacy education అండి. ఓకేనా, ఫార్మసీ ఎడ్యుకేషన్లో ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి, ఎలాంటి సిలబస్ మనం యూజ్ చేయాలనేటువంటి అన్ని కూడా స్టాండర్డ్స్ సెట్ చేసేది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఫార్మ్ ఈజ్ ద NDPS యాక్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్? ఓకేనా, ఏ ఫామ్ అనేది యూజ్ అవుతుందండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫార్మ్ 11. ఓకే, ఫార్మ్ 11 చూద్దాం. ఫార్మ్ 11 యూజ్డ్ ఫర్ అప్లికేషన్స్ రిలేటెడ్ టు ద ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండర్ ద NDPS యాక్ట్. ఓకేనా, నెక్స్ట్ వన్, ద DPCO allows a margin of a profit to the retailer on the price of controlled drugs. At what percentage? The DPCO allows the margin of profit అండి. అంటే ఈ రీటైలర్స్ ఉంటారు కదా, షాప్స్, వాళ్ళకి ఎంత పర్సెంట్ అనేది ప్రాఫిట్ ఉండాలి అనేది తెలియజేస్తుంది. ఆప్షన్ బి అండి, 16% అండి, 16%. ద DPCO sets a 16% profit margin for retailers on the price of controlled drugs. Okay, important. Next one, which of the following is not required for registration as a pharmacist under the Pharmacy Act? Which of the following is not a requirement అండి? ఏం రిక్వైర్మెంట్ కాదు ఫార్మసిస్ట్గా మనము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే? ఏ రికగ్నైజ్డ్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్, ఏజ్ ఎలిజిబిలిటీ, కంప్లీషన్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆప్షన్ బి అండి, ఏ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ అనేది అవసరం లేదండి. ఓకేనా, ఏం కావాలి మరి? రికగ్నైజేషన్ డిప్లొమా డిగ్రీ ఇన్ ఫార్మసీ ఉండాలి, ఏజ్ ఎలిజిబిలిటీ ఉండాలి, కంప్లీషన్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉండాలి. అలా అయితేనే మనము రిజిస్ట్రేషన్ చూపించుకోవచ్చు. చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ఏ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఏ రికగ్నైజ్డ్ డిప్లొమా ఆర్ డిగ్రీ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆర్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ ఒక ఫార్మసిస్ట్గా మనము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే. ఓకే, నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ which type of licenses is required for the retail sale of Schedule 10 drugs? According to the Drugs and Cosmetics Act, which type of license is required for the retail sales of a Schedule X drugs? Option A అండి, ఫామ్ 21 ఉండాలండి కంపల్సరిగా. ఓకే, ఫామ్ 21 చూద్దాం. Form 21 license is required for retail sale of Schedule X drugs under the Drugs and Cosmetics Act. అంటే ఇవి చాలా అంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటాయి, అందరికి ఇచ్చేవి కాదండి ఇవి. ఓకేనా, ఎగ్జాక్ట్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే ఇవ్వాలి, బట్ ఇవి అమ్మాలంటే కూడా ఖచ్చితంగా ఫామ్ 21 లైసెన్స్ అయితే ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్, in the MTP Act, a pregnancy can be terminated on the grounds of.
దేన్ని బేస్ చేసుకొని ఎంటీపీ యాక్ట్ ప్రకారం ప్రెగ్నెన్సీని తొలగించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రిస్క్ టు ద ఫిజికల్ ఆర్ మెంటల్ హెల్త్ ఆఫ్ ది ఉమెన్. ఓకేనా, శారీరకమైన మానసికమైన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంటీపీ యాక్ట్ ప్రకారం ప్రెగ్నెన్సీ అయితే తొలగించవచ్చు. ఓకే, ఇట్ కెన్ బి టర్మినేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిస్క్ ఆఫ్ ది ఫిజికల్ ఆర్ మెంటల్ హెల్త్ ఆఫ్ ది ఉమెన్. The MTP Act allows termination if there is a risk to the woman's physical or mental health. Next one. The term spurious drug. The term spurious drug in the Drugs and Cosmetics Acts refer to. దేన్ని తెలియజేస్తుందండి స్పూరియస్ డ్రగ్ అంటే? ఆప్షన్ సి అండి, డ్రగ్స్ మేడ్ బై అనాథరైజ్డ్ మ్యానుఫ్యాక్చరర్స్. డ్రగ్స్ మేడ్ బై అనాథరైజ్డ్ మ్యానుఫ్యాక్చరర్స్, వాటిని మనము స్పూరియస్ డ్రగ్ అనే పేరుతో పిలుస్తాము. స్పూరియస్ డ్రగ్స్ ఆర్ దోస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అనాథరైజ్డ్ ఆర్ ఇల్లీగల్ సోర్సెస్ యాజ్ డిఫైన్డ్ బై ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. అండర్ NDPS యాక్ట్, సో possession of drugs in a small quantities for a personal use may result in, ఏం తెలియచేస్తుందండి? సో అంటే స్మాల్ క్వాంటిటీలో, ఓకేనా, పొజిషన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఫర్ పర్సనల్ యూజ్ దేన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ సి అండి, షార్ట్ టర్మ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్. ఏదైనా ఉండవచ్చు, జైలు శిక్ష లేదా ఫైన్ కూడా విధించవచ్చు. ఓకేనా, అలా ఉంచవద్దండి, ఎవరి దగ్గర కూడా స్మాల్ క్వాంటిటీస్లో కూడా ఉండకూడదు డ్రగ్స్. స్మాల్ క్వాంటిటీస్ ఇంటెండెడ్ ఫర్ పర్సనల్ యూజ్ మే అటాక్ లెసర్ పెనాల్టీస్ సచ్ యాజ్ షార్ట్ టర్మ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్స్. నెక్స్ట్ వన్. The Medical and Toilet Preparations Act regulates which of the following substances in a medical preparation? Answer option B and alcohol. Important question and alcohol. The Medical and Toilet Preparation Act regulates which of the following substances in medical preparation? ఏంటి? ఆల్కహాల్ అండి. చూద్దాం. This act specifically regulates the use of alcohol in medicinal and toilet preparations. Next one. Under the DPCO 1995, who has the power to revise the price of the drug? Price of the drug ను రివైజ్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ బి అండి, నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీకి అయితే అధికారం ఉంటుంది. చూద్దాం. The National Pharmaceutical Pricing Authority has the authority to set the revised drug prices under DPCO. Important. Next one. Under the Pharmacy Act, which of the following is a requirement for establishing a new pharmacy? ఓకేనా, కొత్త ఫార్మసీని మనము స్టార్ట్ చేయాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి అండర్ ఫార్మసీ యాక్ట్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, లైసెన్స్ ఇష్యూడ్ బై ద స్టేట్ ఫార్మసీ కౌన్సిల్. అదొకటి ఉంటే సరిపోతుంది, మనము స్టార్ట్ చేయొచ్చు ఫార్మసీ. A license from the State Pharmacy Council is necessary to establish and operate a pharmacy. Important. Next one. The MTP Act restricts abortions in case where the pregnancy has exceeded which duration unless specific conditions apply. అంటే MTP యాక్ట్ అనేది ప్రెగ్నెన్సీని ఆపుతుందండి, మరి ఎంత సమయము దాటిన తర్వాత అబార్షన్ అనేది చాలా డేంజర్ అవుతుందని తెలియజేస్తుంది. ఆప్షన్ సి అండి, 20 weeks దాటాక. ఓకేనా, MTP యాక్ట్ అనేది చాలా రిస్ట్రిక్షన్స్ అయితే చేస్తుందండి ఈ అబార్షన్స్కి, ఎందుకంటే చాలా ప్రమాదకరం 20 weeks దాటితే. ఓకేనా, చూద్దాం. The MTP Act limits a termination to 20 weeks except under special medical conditions. Okay. Next one. Which schedule under the Drugs and Cosmetics Act deal with the homeopathic medicine? ఏ చట్టం చట్టంలోని ఏ షెడ్యూల్ తెలియజేస్తుందండి? షెడ్యూల్ ఈ అండి, షెడ్యూల్ ఈ. ఓకేనా, చూద్దాం. షెడ్యూల్ ఈ లిస్ట్ స్పెసిఫిక్ రెగ్యులేషన్ రిలేటెడ్ టు homeopathic
medicine. Okay, next one. In the NDPS Act, the term in the NDPS Act, the term psychotropic substances includes which of the following? ఏం ఇంక్లూడ్ అయి ఉంటుందండి ఇందులో? ఆప్షన్ డి, యాంటీబయాటిక్స్. ఓకే, యాంటీబయాటిక్స్ చూద్దాం. Psychotropic substances are primarily drugs impacting the mental state. Antibiotics are not included in this category. Important andi. Next one. Under the Pharmacy Act, who is responsible for maintaining the register of pharmacist in a state? ఎవరు కంట్రోల్లో ఉంటుందండి? ఆప్షన్స్ స్టేట్ ఫార్మసీ కంట్రోల్లో ఉంటుంది. The state pharmacy control is responsible for registering and maintaining records of a pharmacist. Okay, next one. The Medical Termination of Pregnancy Act 2021 allows termination up to 24 weeks for which group? ఎవరికండి? 24 weeks కూడా టెర్మినేషన్ అయితే అలో చేస్తుందండి. ఏ గ్రూప్ వారికి మరి? ఆప్షన్ బి అండి, స్పెషల్ కేటగిరీస్ ఇంక్లూడ్ సర్వైవర్స్ ఆఫ్ అ సెక్సువల్ అసాల్ట్స్. ఓకేనా, ఎవరైనా రేప్ చేయబడిన వారికి, మరి అలా బాధపడినటువంటి వారికి ఈ యొక్క చట్టం ద్వారా కొంతవరకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది, 24 weeks. ఓకేనా. The amendment provides the termination up to 24 weeks for certain categories such as survivors of sexual assaults. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి రివ్యూ క్లాస్ అండి. ఇంకా ఏదైనా టాపిక్ పైన కనుక మీకు క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ముందే చెప్తున్నాను. తర్వాత బాధపడాల్సి వస్తుందండి. ఓకేనా, చాలా క్లియర్గా ఎక్కడ కూడా అందుబాటులో లేదండి మీకు ఇంత క్లియర్గా. ఓకేనా, 100% సబ్జెక్ట్ కవరేజ్తో ఎక్కడ కూడా లేదు, కాబట్టి వెంటనే తీసుకోండి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.